సాయిరామ్. ఈ ఎపిసోడ్లో ఈ మధ్యకాలంలో నేను పొందినటువంటి బాబా వారి అద్భుత లీలల అనుభవాన్ని మీకు తెలియజేస్తాను. బాబా అనుక్షణం నా వెంట ఉండి నన్ను రక్షిస్తున్న తీరును తలుచుకున్నప్పుడల్లా నా కన్నీళ్లు ఆగటం లేదు. బాబా వారి ఈ అద్భుత లీలలు నాలో బాబాపై నాకున్న నమ్మకాన్ని మరింత ఎక్కువ చేశాయి. నా ఈ అనుభవాలు విని బాబా ఇలా కూడా రక్షిస్తారు అనే విషయాన్ని మీరు తెలుసుకుంటారు, మీరు కూడా బాబా ఆశీర్వాదాన్ని పొందుతారు అనే ఉద్దేశంతో ఈ ఎపిసోడ్లో నేను నా అనుభవాలను తెలియజేస్తున్నాను. ఓం సాయిరామ్. షిరిడి సాయిబాబా సత్సంగ్కి స్వాగతం. 2025 సంవత్సరం జూలై నెల ఆఖరి వారంలో నేను మా అబ్బాయి కొన్ని ఫంక్షన్లు ఉన్నాయని ఢిల్లీకి వెళ్ళాము. నేను ఎప్పుడు ప్రయాణం చేసినా బాబాకు దండం పెట్టుకొని మా వెంటే ఉండి మమ్మల్ని సలక్షణంగా ఇంటికి చేర్చమని ప్రార్థించి మరీ బయలుదేరుతాను. అంతేకాకుండా బాబా వారి ఊదీ ప్యాకెట్ ఎప్పుడూ నా వెంటే నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని వెళుతూ ఉంటాను. ఈసారి కూడా అలాగే చేశాను. నా ఈ ప్రయాణం చాలా ప్రమాదంతో కూడుకుంది. బాబా దయ వల్లే, వారి కరుణ వల్లే నేను సురక్షితంగా తిరిగి రాగలిగాను. ఈరోజు మీతో ఇలా మాట్లాడగలుగుతున్నాను. ఇది బాబాపై నాకున్న ప్రగాఢమైన నమ్మకం. ఇలా జరగటం అనేది బాబా వారి అద్భుత లీలే అని వింటే మీరు కూడా నమ్ముతారు, ఆశ్చర్యపోతారు. మేము ఉండటానికి ఢిల్లీలో ఒక హోటల్లో మా ఇద్దరికి 2 వేర్వేరు రూములు బుక్ చేశారు. వెళ్ళిన రోజు రాత్రే ఒక రాత్రి వేళ అంటే 1 గంట ఆ ప్రాంతంలో నేను బాత్రూమ్కి వెళ్ళాల్సి వచ్చి హోటల్ వాళ్ళు ఇచ్చినటువంటి చెప్పుల్ని వేసుకొని వెళ్ళాను. అక్కడ కింద తడి ఉందేమో నేను చూసుకోలేదు. ఆ తడికి నా కాలు జారి అసలు ఏమవుతుందో నాకు తెలియకుండానే నేను పూర్తిగా కిందకి పడిపోయాను నేలపై. బాబా ఇదేంటి ఇలా అవుతోంది అని మనసులో ఆ క్షణంలో అనుకున్నాను. ఆ బాత్రూంలో కానీ ఆ బాత్రూమ్ బయట ప్రదేశంలో కానీ అంతా చాలా స్మూత్గా అంటే నున్నగా ఉన్నాయి. అసలు ఏది పట్టుకొని లేవాలన్నా మనకు పట్టు దొరకదు. ఫస్ట్ నేను కింద పడిన తర్వాత అసలు నేను మొదట చాలా భయపడిపోయాను. అసలు ఏమన్నా అయిందో ఏంటో అని చాలా భయపడ్డాను. నేను లేవడానికి ఎంత ప్రయత్నించినా ఏదైనా పట్టు దొరుకుతుందా అంటే అసలు నాకు ఎలాంటి పట్టు దొరకలేదు. నేను లేవలేకపోయాను. అలా నేను కొంతసేపటి దాకా నేలపై దేకుతూనే ఉన్నాను. కానీ అకస్మాత్తుగా నేను అసలు ఊహించలేదు, మా అబ్బాయి తన దగ్గరున్న నా రూమ్ డూప్లికేట్ కీతో డోర్ తెరిచి లోపలికి వచ్చాడు. ఎవరో చెప్పి నా దగ్గరికి పంపించినట్టుగా తను నన్ను నేలపై పడి ఉండటం చూసి చాలా భయపడిపోతాడు. మా అబ్బాయి గుండె కొంతసేపటి దాకా చాలా వేగంగా కొట్టుకుంది. వెంటనే తను సాయం చేసి మెల్లగా నన్ను లేవదీశాడు. ఆ తర్వాత నేను మంచంపై కూర్చొని అసలు ఇది ఎలా జరిగింది భగవంతుడా అని అనుకొని నాకు ఏమీ కానందుకు బాబాకు మరొక్కసారి మన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకొని మేమిద్దరం మా నుదుటికి బాబా ఊది తీసుకొని పెట్టుకున్నాం. కొద్దిసేపటి తర్వాత తేరుకొని ప్రశాంతంగా ఆలోచించటం మొదలుపెట్టాం. ఇది అక్షరాల బాబా వారి అద్భుత లీల అని గ్రహించగలిగాం. ఇది ఎలా అద్భుత లీల అని అనుకుంటున్నానో మీకు చెప్తాను. అంటే నా లేట్ 60s అంటే 60 ఏళ్ల చివరి దశలో ఉన్నప్పుడు ఉన్నట్టుండి మొత్తం ఒక్కసారిగా పడిపోయినా ఏ చిన్నపాటి దెబ్బ తగలకుండా పోవటం అనేది బాబా కరుణ కాక మరేంటి. నేను పడేటప్పుడు కూడా నాకు ఎలా అనిపించిందంటే నన్ను ఎవరో చాలా జాగ్రత్తగా ఎత్తుకొని కింద కూర్చోబెడుతున్నట్టు. అలా బాబా కాక ఇంకెవరు చేయగలరు? అన్నిటికంటే ఆశ్చర్యగొలిపే ఇంకొక విషయం ఏంటంటే అసలు మా అబ్బాయి ఆ సమయంలో తను నిద్రపోకుండా నా దగ్గరికి రావటం ఏంటి? ఎవరో పంపించినట్టు. సరిగ్గా నాకు అవసరం ఉన్న నిస్సహాయ పరిస్థితిలో నేనున్న సమయంలో తన దగ్గర అదృష్టవశాత్తు 2వ కీ ఉండటం ఏంటి? మా అబ్బాయి తీసుకువెళ్ళిన సూట్ కేసు లాకు ఓపెన్ అవ్వకపోవటం చేత నేను ఏమన్నా ప్రయత్నం చేస్తే వస్తుందేమోనని అదీను జంకుతూనే నా రూమ్కి వచ్చాట ఆ రోజు. అది ఆ సమయంలో మరి బాబా పంపించారు, మరి తను అలా రావటం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే మా అబ్బాయి డోర్ మూసిన తర్వాత లోపల నన్ను చైన్ లాక్ కూడా వేసుకోమని చెప్తూ ఉంటాడు ఎప్పుడు. అదృష్టవశాత్తు ఆ రోజు నేను అది వెయ్యనందువల్ల తను డూప్లికేట్కి ఉన్న లోపలికి రాగలిగాడు. ఇవన్నీ తలుచుకుంటే ఇలా అసలు జరగటం అనేది మనం అనుకుంటే అయి ఉండేవా? ఇది ముమ్మాటికి బాబా వారి అద్భుత లీల. మనకి అవసరం ఉన్నప్పుడు బాబా ఎవరో ఒకరిని పంపించి మరీ మనల్ని రక్షిస్తారు. వారు ఎల్లప్పుడూ నా పక్కనే ఉండి నన్ను కాపాడారు అని నేను ఘంటాపథంగా చెప్పగలను. అలాగే బాబా నన్ను ఇదే ప్రయాణంలో మరికొన్ని తీవ్ర ప్రమాదాల నుండి రక్షించారు. మా తిరుగు ప్రయాణంలో ఢిల్లీ ఎయిర్పోర్ట్ దగ్గర క్యాబ్ దిగి లోపలికి నడుస్తూ ఉండగా అక్కడ ఎలాంటి వాహనాలు తిరగవు, చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అని అనుకొని నేను గబగబా లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాను. కానీ నా ఎడమ వైపు నుండి ఒక బస్సు చాలా స్పీడ్గా వేగంగా వస్తుండటం నేను అసలు గమనించలేదు. ఆ బస్సు కనీసం హార్న్ కూడా వేయలేదు. మా అబ్బాయి నా వెనకాల వస్తున్నాడు.
నన్ను అలా చూసి అమ్మా ఆగు అని పెద్దగా అరిచాడు. బాబా దయ వల్ల ధన్మని ఆగిపోయాను. త్రుటిలో తప్పింది ఆగండం. మెల్లగా కొన్ని అడుగులు వెనక్కి వేసి నేను బయటపడ్డాను. బాబానే ఇక్కడ కూడా జోక్యం చేసుకొని మా అబ్బాయి ద్వారా చెప్పించి అంతటి పెద్ద ప్రమాదం నుండి రక్షించారు. ఎందుకంటే మా అబ్బాయి ఆ క్షణంలో చూడడం, పిలవడం అనేది జరగటం నిజంగా ఆశ్చర్యాన్ని కల్పించింది. ఎందుకంటే తను ఫోన్ అయినా చూసుకొని ఉండొచ్చు, లేదా ఏమాత్రం అటో ఇటో ఏమరపాట్లో అయినా ఉండొచ్చు. కానీ బాబా తలుచుకుంటే ఏమైనా చేయగలరు. తన భక్తుల్ని ఎప్పుడూ రక్షించడానికి వెన్నంటే ఉంటారు అని రుజువైంది ఇంకొకసారి నా ఈ విషయంలో. ఇదే ప్రయాణంలో బాబా నన్ను 3వ సారి కూడా కాపాడారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్కి చేరాము. ఇంకా ఫ్లైట్కి టైం ఉన్నదని చెప్పి మేము లాంజ్లో కొద్దిసేపు కూర్చుందామని లాంజ్కి వెళ్ళాము. నేను ఆ లాంజ్లో ఒక కార్నర్లో, అంటే ఒక మూల ప్రదేశాన్ని ఎంచుకొని జనాలు ఎక్కువగా తిరగరు కాబట్టి కాసేపు హాయిగా రిలాక్స్ అవ్వచ్చు అని అనుకొని నేను అక్కడికి వెళ్ళి కూర్చున్నాను. మా ముందు టేబుల్ మీద 2 ఫారినర్స్ కూర్చున్నారు. అందులో ఒకతను కొద్దిసేపటి తర్వాత లేస్తూ అసలు ఎంతో చాలా కేర్లెస్గా, అస్సలు నిర్లక్ష్యంగా ధన్మని ఆ చాలా పెద్ద సౌండ్తో ఆ కుర్చీని పడేశాడు అంటే కావాలని కాదు, కానీ అంత కేర్లెస్గా లేచాడు. లేవటంలో ఆ కుర్చీ నా కాలు మీద వచ్చి పడింది, అంటే మోకాల కింద ప్లేస్లో గట్టిగా తగిలిందనమాట. ఆ సమయంలో మా అబ్బాయి లేడు అక్కడ పక్కన, అది వాష్రూమ్కి వెళ్ళాడు. కనీసం అతను పడిన తర్వాత అబ్బా నేను అంటుంటే ఆ అబ్బాయి కనీసం కుర్చీని తీయటం కానీ అయ్యో చూడటం కానీ అదేం చేయలేదు. తర్వాత ఏదో వచ్చి సారీ చెప్పాడు, అది వేరే విషయం. అప్పుడు కూడా నేను చాలా భయపడిపోయాను. అమ్మో బాబో సాయిబాబా నువ్వు ఉండి రక్షించావు నాయన అని అనుకొని అసలు ముందైనా భయపడ్డాను, ఏమన్నా అయిందో ఏంటో అని అనుకున్నాను. మా అబ్బాయి వచ్చిన తర్వాత మెల్లగా కాలుని రుద్ది అటు ఇటు మెల్లగా తిప్పి చూశాడు. కానీ సాయిబాబా దయ వల్ల ఇక్కడ కూడా నేను కాపాడబడ్డాను, నాకేమీ కాలేదు. అబ్బా బాబా ఎంతటి దయామయుడు నీవు నాయన, మళ్ళీ ఇక్కడ కూడా నన్ను ఇలా కాపాడావా అని అనుకున్నాను. నాకు కన్నీళ్లు ఆగటం లేదు. బాబాకు నమస్కరించి నా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఇలా బాబా నన్ను 3వ సారి కూడా కాపాడారు ఇదే ప్రయాణంలో. ఈ గండాలతో ఆగలేదు నా ఈ ప్రయాణం. సరే మేము ఎట్టకేలకు ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్కి చేరాము. మా అబ్బాయి నా కోసం వీల్ చైర్ ఏర్పాటు చేయించాడు. సరేనని నేను కూర్చున్నాను. అయితే నా వీల్ చైర్ను తోసే వ్యక్తి చాలా కేర్లెస్గా, నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా తీసుకెళ్తున్నాడు. ఒకేసారి చాలా స్పీడ్గా తిప్పుతూ ముందున్న ఒక చైర్ కేసి నా పాదాలను గట్టిగా కొట్టాడు. అబ్బా సాయిరామ్ అని అనుకున్నాను. ఇంకొకసారి ఆ క్షణాన నా మోకాళ్ళ నొప్పి ఎక్కువ అవుతుందేమో అని అనుకున్నాను. కానీ నా మోకాళ్ళకి నొప్పి ఎక్కువ అవటం కానీ దెబ్బ ఏమైనా తగిలిందేమో కానీ అని అనుకొని చాలా భయపడిపోయాను. కానీ బాబా దయ వల్ల అప్పుడు కూడా ఏమీ కాలేదు. బాబా ఇలా అనుక్షణం నా వెంట ఉండి నన్ను కాపాడుతున్నావా బాబా అని నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరొక్కసారి బాబాకు తెలియజేసుకున్నాను. ఇలా ఒకసారి కాదు, ప్రతిసారి బాబా నా వెన్నంటి ఉండి నన్ను రక్షించారు. నా జీవితానికి ఇంకేం కావాలి బాబా, నీ కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ నా మీద ఇలా ఉంచు తండ్రి అని బాబాను మనస్ఫూర్తిగా నా కన్నీళ్లతో ప్రార్థించాను. నేనే కాదు, మీలో చాలామంది కూడా బాబా వారి ఇలాంటి అద్భుత లీలల అనుభవం చేసి ఉంటారు. మీ అనుభవాలను నా ఈమెయిల్ ఐడికి దయచేసి పంపించండి. మిగతా భక్తులకు కూడా తెలియచేద్దాం. ఈ సంఘటనలు ఎప్పుడు తలుచుకున్నా కృతజ్ఞతతో నిండిన కన్నీళ్లు నాకు వస్తూనే ఉంటున్నాయి. ఇప్పుడు కూడా బాబా ఏమిటి ఇంత కరుణ నాపై చూపిస్తున్నావా బాబా, దీనికి ప్రతిఫలంగా నేను నీకేం చేయగలను అని అనుకుంటూ ఉంటాను. కానీ మనం ఏం చేయగలం, ఏమీ చేయలేము వారిని ప్రార్థించటం తప్ప. కానీ నేను బాబాని ఇలా కోరుకుంటున్నాను, ఈ ఛానల్ ద్వారా నీకు నిరాటంకంగా సేవ చేసే శక్తినే ఈ బాబా అని మీ అందరి సమక్షంలో బాబాను ప్రార్థిస్తున్నాను. బాబా మన నుండి కోరుకునేది ఒక్కటే, శ్రద్ధ, సబూరి, పూర్తి నమ్మకం, సంపూర్ణ శరణాగతి. నా అనుభవాల ఆధారంగా నేను ఏం చెప్పగలనంటే, మీరు కూడా ఇప్పటిదాకా నమ్మకపోతే ఒక్కసారి బాబాని నమ్మి చూడండి, అద్భుతాలు చవిచూస్తారు మీరు. బాబా తన భక్తుల పూర్తి భారాన్ని మోస్తారు. మనం బాబా వారి మార్గదర్శకత్వాన్ని పాటిస్తూ వారికి శరణాగతి అవటమే, అసలు అనుమానమే అవసరం లేదు. నేను పొందిన అద్భుత లీలల అనుభవాన్ని బట్టి నేను చెప్తున్నాను. బాబా ఎప్పుడు మనతోనే ఉంటారు, మనల్ని వింటారు. ఆయనకు మన గురించి అన్నీ తెలుసు. సరైన సమయంలో మనం ఊహించని విధంగా తప్పకుండా సహాయం చేస్తారు, రక్షిస్తారు. బాబా తన భక్తులను ఎప్పుడూ విడిచిపెట్టరు. మనందరిపై తన కరుణా కటాక్షాలను ఎల్లప్పుడూ కురిపించమని బాబాను మరొకసారి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. వచ్చే ఎపిసోడ్లో బాబా వారి మరొక అద్భుత లీలతో కలుద్దాం. ఓం సాయిరాం.